ఓకే. పెన్సిల్‌తో రాసావా? బ్లీచింగ్ అంటే టెస్ట్ రాయమంటే 4 లైన్స్ రాసుకొనొచ్చారమ్మా. ఓకే. తెలవదు గదా! అలా రాసారు. బ్లీచింగ్ ఒక్కొక్కసారి మీకు 5 మార్క్స్‌కిస్తారు. ఓకేనా? ఒక్కొక్కసారి 14 మార్క్స్‌కిస్తారు. 5 మార్క్స్‌కిస్తే ఎలా రాయాలి? 14 మార్క్స్‌కిస్తే ఎలా రాయాలి అంటే, ఫస్ట్ ఏంటంటే మీరు మీనింగ్ రాయాలి. అంటే బ్లీచింగ్ అంటే ఏంటి చెప్పండి? స్కిన్ కలర్, స్కిన్ మీద ఉన్న హెయిర్ కలర్ గూడా చేంజ్ చేయడాన్ని బ్లీచింగ్ అని మీకొచ్చిన లాంగ్వేజ్‌లో ఎగ్జామ్‌లో వచ్చే వరకు మీరు ఇంగ్లీష్‌లోనే రాయాలి, తెలుగులోనే రాయాలి, హిందీలోనే రాయాలి అలా ఏం లేదు. మీకొచ్చిన లాంగ్వేజ్‌లో ఇంగ్లీష్, తెలుగు మిక్స్ చేసి కూడా రాయొచ్చు. బ్యూటీషియన్ కోర్స్‌లో ఏంటంటే మీకు థియరీ నాలెడ్జ్ ఉండాలి. కానీ ఎక్కువగా ఏంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలనమాట. అందుకని 5 మినిట్స్‌కి ఇచ్చినప్పుడు మీనింగ్ ఏంటి రాయాలి. దాని తర్వాత డైరెక్ట్ మీరు ప్రొసీజర్‌కి వెళ్ళొచ్చు. ప్రొసీడ్యూర్‌కి వెళ్ళొచ్చు. ఇక్కడ క్లీనింగ్ దగ్గర నుంచి, తర్వాత అప్లై చేసినప్పటి నుంచి, అప్లై చేశాక రోజ్ వాటర్ ప్యాడ్స్ పెట్టి వెయిటింగ్ టైము ఎంతుంది. దాని తర్వాత క్లీనింగ్. ఓకేనా? క్లీనింగ్ తర్వాత ఇక్కడ ఏజ్ లిమిట్స్ రాయండి. ఏజ్ లిమిట్స్ ఏమున్నాయి? అబోవ్ ఉన్న వాళ్ళకి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కాదు. ఇదేంటి బ్లీచింగ్ కాబట్టి ఓన్లీ వన్స్ అన్నమాట. ఓన్లీ వన్స్ మాత్రమే చేస్తాము. ఓకేనా? ఇది లాస్ట్ లో ఏంటంటే సజెషన్స్ ఇస్తే సరిపోతుంది. ఇది 5 మార్క్స్ కి ఇస్తే. ఓకేనా? ఇలా రాయాలి. 5 మార్క్స్ కి ఇస్తే ఇంత సరిపోతుంది. క్వాంటిటీస్ అవన్నీ అవసరం లేదు. ప్రొసీజర్‌లో క్రీమ్ అండ్ యాక్టివేటర్ మిక్స్ చేసి ఫేస్ క్వాంటిటీ లేదా ఫేస్ అండ్ నెక్కా ఏంటనేది రాసేసుకోండి. ఓకే. ఇప్పుడు 14 మార్క్స్‌కొద్దాము. 14 మార్క్స్ క్వెషన్ గూడా అడుగుతారు. 14 మార్క్స్‌లో ఏంటి అంటే, కంపల్సరీ మీరు స్టార్టింగ్‌లో రాసినట్లు బ్లీచింగ్ అంటే ఏంటి? అంటే మీనింగ్ ఏంటి? అనేది రాయాలి. సెకండ్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ రాయాలి. ఏమేమి యూజ్ చేస్తామనేది. రోజ్ వాటర్, అన్నీ. క్రీమ్, వాటర్, యాక్టివేటర్, రోజ్ వాటర్, క్లెన్జింగ్, యాస్ట్రింజెంట్, కాటన్, బ్లీచ్ బ్రష్, వాటర్. మనం రిక్వైర్మెంట్స్ ఏమేమి తీసుకుంటామో అవన్నీ గూడా కంపల్సరీ రాయాలన్నమాట. దాని తర్వాత ఒకవేళ ఇది బ్లీచ్ కాబట్టి బ్లీచ్‌లో కూడా సరిపోయింది కాదు. బ్లీచ్‌లో కూడా మీకు క్రీమ్ అండ్ పౌడర్, ఇంకొకటి పౌడర్ బ్లీచ్ ఉన్నాయి. ఎన్ని టైప్స్ ఆఫ్ బ్లీచెస్ ఉన్నాయి అంటే 2 బ్లీచెస్ ఉన్నాయి. ఎవరికైతే ఈ బ్లీచ్ సూట్ కాలేదో వాళ్ళకి ఏం చెప్పుకున్నాం మనము? హోమ్ బ్లీచ్ ఇంట్లో యూజ్ చేసి బ్లీచింగ్ ఏజెంట్ లాగా. ఏం చెప్పాము ఇంట్లో యూజ్ చేసేది? పొటాటో, లెమన్ అండ్ లెమన్ రా హనీ. రా మిల్క్. రా మిల్క్‌లో లెమన్ ఆ! పాలు అది. ఇదేంటి బ్లీచింగ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తుందన్నమాట. అంటే ఇది కెమికల్ ఉండదు. ఇది కెమికల్ ఉంటుంది. చాలా స్పెషల్‌గా కనిపిస్తది చేయగానే. ఇది గూడా అంతే దగ్గరగా రిజల్ట్ అనేది వస్తుంది. సో, దీన్నైతే మనము వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. వీక్లీ ట్వైస్ గూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది హోమ్ బ్లీచ్. ఏం లేదు ఇందులో లెమన్ అండ్ పచ్చి పాలున్నాయి. ఓకేనా? ఇది కెమికల్ కాదు గాబట్టి మనము వీక్లీ ట్వైస్ 2 సార్లు కూడా చేసుకోవచ్చు. క్రీమ్ బ్లీచ్ మాత్రం వీక్లీ మంత్లీ. మంత్లీ వన్స్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిందంతా ఇక్కడ థర్డ్ పాయింట్‌లో అంటే టైప్స్ ఆఫ్ బ్లీచ్. నెక్స్ట్ ఫైనల్ ఓకేనా? ఇది రాయాలి. ఫోర్త్ పాయింట్‌లో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది కదా! ప్రతి టెస్ట్ గూడా ఇలాగే రాయాలి. నెక్స్ట్ ఏం రాయాలి అంటే ప్రొసీజర్ అన్నమాట. ప్రొసీజర్‌లో ఫస్ట్ క్లీన్ చేసిన దగ్గర నుంచి, ఇంకా క్లీన్ చేసాము, క్లయింట్ ప్రిపరేషన్ చేసాము, క్రీమ్ అప్లై చేసాము, ప్యాచ్ టెస్ట్ చేసాము, అప్లై చేసిన తర్వాత రోజ్ వాటర్ ప్యాడ్స్ పెట్టాము, ఆ తర్వాత వెయిట్ చేసాము, మళ్ళా క్లీన్ చేసాము, మళ్ళీ క్లీన్ చేసాము. 2 టైమ్స్ క్లీన్ చేయాలి గదా! క్రీమ్ అప్వర్డ్స్ డైరెక్షన్ డైరెక్షన్స్ కూడా చెస్ట్ అప్‌వర్డ్ తెలుసు కదా! ఎక్కడెక్కడ డౌన్‌వర్డ్స్ చేయాలి అంటే ఫోర్‌హెడ్, నోస్, అప్పర్ లిప్ మాత్రం డౌన్‌వర్డ్స్ లేదా సైడ్స్ చేసుకోవాలి. ఏమేమి ప్లేసెస్ అవాయిడ్ చేయాలి? ఐస్, ఐబ్రోస్, లిప్స్ అనేది అవాయిడ్ చేయాలి. సో, ప్రాసెస్ అనేది మొత్తం ఒక్కసారి క్లయింట్ ప్రిపరేషన్ దగ్గర క్లీన్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా అయిపోయి మళ్ళీ క్లీన్ చేసే వరకు
ప్రొసీజర్ అన్నమాట. ఇది ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఏం రాయాలి అంటే ఏజ్ లిమిట్స్. ఇక్కడ ఏజ్ లిమిట్స్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, మంత్లీ వన్స్ 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేసి అప్లై చేసుకోవాలి. ఇక్కడ రాసుకోవాలి. 6th వన్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఏంటి, ఏమున్నాయి అడ్వాంటేజెస్? స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా అవుతుంది అనమాట. ఓకేనా, ఇది అడ్వాంటేజెస్ రాయాలి. ఇంకా డిసడ్వాంటేజెస్ లో irritation. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎవరికైతే స్కిన్ ఇరిటేషన్స్ ఉన్నాయి, స్కిన్ ఇరిటేషన్స్, తర్వాత ర్యాషెస్, పింపుల్స్, ఊన్స్ అంటే తెలుసా, గాయాలు, ఊన్స్ కానీ ఎవరికైతే ఉన్నాయో వీళ్ళకి బ్లీచ్ అనేది అప్లై చేయకూడదు. వాళ్ళు 18 ఇయర్స్ అబవ్ ఉన్నా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి అప్లై చేయకూడదు. ఇవి లేని టైంలో మాత్రమే అప్లై చేయాలి. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ఏదైనా ఉండని, నాకు వచ్చేసారు, నాకు అమౌంట్ వస్తుంది, నేను బ్లీచ్ చేసేస్తాను అని ఎప్పుడు కూడా మనం రాంగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే కస్టమర్ ఒకవేళ తెలియని నాలెడ్జ్ తో వస్తారు, మనం తెలియచేసినప్పుడు మన మీద నమ్మకం అనేది వాళ్ళకి కలుగుతుంది అనమాట. అది ఓకేనా, ఇలా చేసుకోవాలి. ఇంకా డిసడ్వాంటేజెస్ లో ఏమున్నాయి, దీనిలో ఏముంటుంది, అమోనియా ఉంటుంది కాబట్టి స్కిన్ కి హార్మ్ చేస్తుంది అనమాట. సో హార్మ్ చేస్తుంది కదా. ఇంకా డిసడ్వాంటేజెస్ లో ఏమున్నాయి, దీనిలో ఏముంటుంది, అమోనియా ఉంటుంది కాబట్టి స్కిన్ కి హార్మ్ చేస్తుంది అనమాట. సో హార్మ్ చేస్తుంది కదా మేడం, మరి మనం ఎందుకు యూజ్ చేయాలి అంటే లిమిట్ టైం ఉంది కదా దీనికి. టైం ఏంటి, మంత్లీ వన్స్ ఉంది, మంత్లీ 1 నెలకు ఒక్కసారే ఉంది కాబట్టి మనము యూజ్ చేయొచ్చు. వైట్ గా అవుతున్నాం కదా అని వీక్లీ వన్స్ ఫంక్షన్, 2 వారాలకు ఒకసారి ఫంక్షన్ ఉంటే వెంటనే బ్లీచ్, మిగతా అవి చేసుకోలేము, ఎక్కువ టైం పడుతుంది, బ్లీచ్ ఫాస్ట్గా అయిపోతుందని చేయడము చేయకూడదు. ఎందుకంటే ఇది కెమికల్. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్, ఇది సెకండ్ డిసడ్వాంటేజ్. ఇవన్నమాట. బాగుంది కదా బ్లీచ్ అనేసి మనము రెగ్యులర్గా యూజ్ చేయకూడదు అనమాట. ఒకవేళ మనము ఎక్కువగా బ్లీచ్ చేయడం వల్ల దానివల్ల ఏమొస్తుందంటే పిగ్మెంటేషన్ వచ్చే వాళ్ళకి ఎక్కువ బ్లీచెస్ చేసి, అంటే మనం యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఈవెన్ నేను కూడా ఎవ్రీ మంత్ ఉంది కదా, ఎవ్రీ మంత్ లిమిట్ ఉంది కదా అని ఎవ్రీ మంత్ చేశాను. ఎవ్రీ మంత్ అలా కొన్ని ఇయర్స్, 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కాదు, 3 ఇయర్స్ కాదు, దాదాపు ఒక 20 ఇయర్స్ నాకు ఎప్పుడైతే బ్లీచ్ తెలిసిందో అప్పటి నుంచి 25 ఇయర్స్ 30 ఇయర్స్ రెగ్యులర్గా ప్రతి నెల అప్లై చేస్తూనే వస్తాం. తెలియదు అప్పుడు. ఈ పిగ్మెంటేషన్ వచ్చే వాళ్ళల్లో బ్లీచింగ్ ఎక్కువగా చేసుకుంటే కూడా వచ్చే రీజన్ ఉందన్నమాట. సో మనకి మరి ఎట్లా మేడం, పార్లర్కి వస్తారు కదా అంటే కమర్షియల్గా వెళ్తాం కాబట్టి మంత్లీ వన్స్ లిమిట్ అనేది మనకు ఉంది కాబట్టి, పార్లర్కి కస్టమర్స్ కూడా మంత్లీ వన్స్ ఉంది కాబట్టి మంత్లీ వన్స్ వచ్చి ఎవరు చేయించుకోరు. వాళ్ళకి ఏదైనా, వాళ్ళకి కూడా కొంత అవేర్నెస్ వచ్చేసింది, వాళ్ళు కూడా ఫేషియల్కి వచ్చినంతగా బ్లీచింగ్కి తొందరగా ఇష్టపడరు అనమాట. ఓకేనా, ఇవి డిసడ్వాంటేజెస్. ఎన్ని చెప్పుకున్నా, 1 to 3 చెప్పుకున్నాం అనమాట. ఇంకా లాస్ట్ 8th పాయింట్లో వచ్చేసి సజెషన్స్. ఈ సజెషన్స్లో ఏంటి అంటే బ్లీచ్ చేసిన వెంటనే ఎండలోకి, సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే మనం ఏం యూస్ చేయాలి, కంపల్సరీ స్కార్ఫ్ కానీ అంబ్రెల్లా కానీ, ఏదో కార్లో వెళ్ళడమా, ఆటోలో వెళ్ళడమా, అలా ఎక్కువసేపు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అలాగే బ్లీచ్ సెకండ్ సజెషన్ ఏంటి అంటే, బ్లీచ్ అప్లై చేసిన తర్వాత స్కిన్ అనేది కొంచెం డ్రై అయిపోయినట్లు ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి. థర్డ్ సజెషన్ ఏంటి అంటే, చాలా మంది అడుగుతారు, మేడం ఫేస్ వాష్ చేశారు కదా, ఇప్పుడు మేము సోప్ పెట్టొచ్చా అని. సోప్తో అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ క్లెన్జింగ్తో క్లీన్ చేసాము, బ్లీచ్తో క్లీన్ అయిపోయింది, మళ్ళీ 2 times క్లీన్ చేసాము, ఆ తర్వాత కూడా వాళ్ళు క్లీన్ చేసుకున్నారు. ఒకవేళ వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటే
ఇంటికి వెళ్ళాక ప్లెయిన్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి. సోప్ అవసరం లేదు. మీరు సోప్ పెట్టినా అక్కడ మురికేం ఉండదు, అంత క్లీన్ అయిపోయి ఉంటుందన్నమాట. ఓకేనా? సో 3 సజెషన్స్ చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్యాచ్ టెస్ట్ ప్రొసీజర్లో ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ. స్టార్టింగ్ క్లయింట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ప్యాచ్ టెస్ట్, దాని తర్వాత కదా మనం అప్లై చేసేది, మిక్స్ చేసేది కూడా. మొన్న ఏం చేశారు, ఫస్ట్ బ్లీచ్ అనగానే వెళ్ళిపోయి బ్లీచ్ యాక్టివేటర్ మిక్స్ చేసి పెట్టేశారు. క్లయింట్ ప్రిపరేషన్ తర్వాతే అప్లికేషన్ తర్వాతనే అప్పుడు ఏమవుతుంది, దాని పవర్ వెళ్ళిపోతుంది కదా. ఇది అప్లై చేసినప్పటి నుంచి 15 మినిట్స్ మాత్రమే ఉంటుంది, అంత 15 మినిట్సే కాబట్టి అప్పటికప్పుడు మిక్స్ చేసుకోవాలి. థర్డ్, ఇది ఇప్పుడు మనము ఓన్లీ క్రీమ్ బ్లీచ్ మాత్రమే చెప్పుకున్నాం, ఇంకా పౌడర్ బ్లీచ్ సెపరేట్ ఉందన్నమాట. అది ఇది ఒకేసారి చెప్పామనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో క్లియర్, ఇదైతే క్లియర్గా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత అడగండి, అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు 5 మార్క్స్కి వస్తే ఇలా రాయాలి, 14 మార్క్స్కి వస్తే ఇలా రాయాలి. ఇది బ్లీచ్ కాబట్టి దీనిలో డయాగ్రామ్స్ అనేది ఏమి ఉండదు. వేరే మీకు హెయిర్ కట్స్ కానీ అలాంటివి డిగ్రీస్ అడుగుతారు, డయాగ్రామ్స్ అడుగుతారు. ఓకేనా? క్లియర్? Yes, ma'am. ఓకే.